ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. కాసేపట్లో పిఠాకాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పవన్ పాల్గొంటారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకొని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11:30 నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సంక్రాంతి కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను సందర్శిస్తారు. ఇక సీఎం పర్యటనపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. ఇక జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. కాసేపట్లో పిఠాకాపుర సంక్రాంతి మహోత్సవం పేరిట నిర్వహించనున్న ముందస్తు సంక్రాంతి సంబరాల్లో పవన్ పాల్గొంటారు. ఆర్ఆర్బీహెచ్ఆర్ కళాశాల మైదానానికి చేరుకొని సంక్రాంతి సంబరాలను ప్రారంభిస్తారు. ఉదయం 11:30 నియోజకవర్గ పరిధిలో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం సంక్రాంతి మహోత్సవంలో పాల్గొని సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్లను తిలకిస్తారు. సాయంత్రం పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల ముంపునకు గురైన ఇందిరానగర్ కాలనీ, రైల్వే స్టేషన్ సమీపంలోని మోహన్ నగర్లను సందర్శిస్తారు. ఇక డిప్యూటీ సీఎం పర్యటన మరింత సమాచారం మా కరస్పాండెంట్ నానాజీ లైవ్లో అందిస్తారు. నానాజీ చూసుకుంటే కనుక రాష్ట్రంలో ఇక్కడ డిప్యూటీ సీఎం మనకి సంబరాల్లో అయితే పాల్గొంటున్నారు. అంతా కూడా దాదాపు జిల్లా
సార్ లైవ్ సంక్షేమ సంబరాలు జరుగుతున్నాయి కదా, ఎవరైతే అందరూ వస్తున్నారో వీళ్ళందరూ కూడా చాలా లైవ్ ఇంత ఖచ్చితంగా ఏర్పాట్లు కూడా ఇది చాలా వరకు మన పిఠాపురం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు రావడంతో ఇక్కడ ఉత్సాహమైనటువంటి సంక్రాంతి సంబరాలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అలాగే ఏదైతే మన కలెక్టర్ గారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సంక్రాంతి సంబరాలు చేయడానికి అన్ని డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి నుంచి వారి యొక్క ఏదైతే సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఏదైతే కళా నృత్యాలు కానివ్వండి, ఏదైతే దానికి సంబంధించినటువంటి మా జిల్లా ఎస్పీ గారు ఆ పోలీస్ బందోబస్తు అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే వచ్చినటువంటి ఈ సంబరాలకు వచ్చినటువంటి ఎవరైతే ఉన్నారో జన సైనికులు కావచ్చు, పోరాటం వాళ్ళందరికీ కూడా పార్కింగ్ తీసుకెళ్లేటువంటి రూట్ లో గానీ, తర్వాత ఈ గ్యాలరీ సిస్టమ్ గానీ, అలాగే డయాగ్రమ్ అన్ని కూడా సంబరాలు చూడటానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. బందోబస్తు పక్క జిల్లాలో కూడా కొంతమంది ఆఫీసర్స్ జనసేన Yes, thank you. Yes, Nanaji, thank you for the updates. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.